ఆల్మోస్ట్ రావడము 3 lakhs నుంచి రావడం అయితే కస్టమర్లు ఎక్కువ వస్తున్నారు. మనకు ఆ 3 lakhs బడ్జెట్ నుంచి అరౌండ్ 10 to 15 lakhs వరకు ఏ కార్లు ఏ ప్రైస్లో ఉన్నాయి. బ్యాంక్ ఫైనాన్స్కి వెళ్ళారంటే కంపల్సరీ సిబిల్ స్కోర్ అయితే కావాలి. మన ప్రైవేట్ ఫైనాన్స్కి అయితే అవసరం లేదు. ఓన్ హౌస్ ఉన్న వాళ్ళు షూరిటీ ఇస్తే సరిపోతుంది. డ్రైవింగ్ కూడా మీకు ఏదైనా చిన్న చిన్న గల్లీలలో కూడా మనకు డ్రైవింగ్ కూడా చాలా ఈజీగా యూజ్గా ఉంటుంది. హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ టోన్ గ్యారేజ్. నేను మీ యాంకర్ శరత్. సో ఇప్పటివరకు చేసిన కార్ వీడియోస్ అన్నిటికీ మీరు చాలా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అండ్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా మీరు ఏదైనా సెకండ్ హ్యాండ్ కార్ ప్రీ ఓన్డ్ కార్స్ కొనాలి అనుకుంటే డెఫినెట్లీ మన వీడియోస్ చూడండి. అండ్ అంతేకాకుండా ఇన్ డీటెయిల్డ్గా సెకండ్ హ్యాండ్ కార్స్ గురించి మనం వీడియోస్ చేస్తున్నాం. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా సెకండ్ హ్యాండ్ కార్స్ కొనాలి అనుకుంటే వాళ్ళకి ఈ వీడియోస్ని షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా సెకండ్ హ్యాండ్ కార్స్ ప్రీ ఓన్డ్ కార్స్ కొంటున్నప్పుడు మీరు ముఖ్యంగా అంటే ఎంతమంది చెప్పినా ఎన్ని పాసిబిలిటీస్ చెప్పినా మీరు డెఫినెట్లీ చెక్ చేసుకోవాల్సింది ఫస్ట్ రీడింగ్ గురించి అండి. అంటే మనం ఎంత బాగుంది కార్ అని చూపించినా కూడా రీడింగ్ గురించి చూపించినా కూడా డెఫినెట్లీ మీరు వెహికల్ కొనే ముందు చెక్ చేయించుకోండి రీడింగ్ అనేది. అండ్ అంతేకాకుండా పార్ట్స్ గురించి బాడీ పార్ట్స్ ఎక్కడైనా ట్యాంపర్ అయినాయా లేదంటే ఆల్టర్ అయినాయా లేదంటే ఇంకేదైనా చేంజెస్ అయినాయా అనేది కూడా మీరు కారు కొనే ముందే చెక్ చేసుకోండి. అండ్ అంతేకాకుండా బండి పేపర్స్ గురించి ఇన్ డీటెయిల్డ్గా బండి ఆర్సీ అయినా రిజిస్ట్రేషన్ గురించి అయినా నేమ్ గురించి అయినా ఇవన్నీ చెక్ చేసుకొని మీరు సెకండ్ హ్యాండ్ కార్స్ ప్రీ ఓన్డ్ కార్స్ కొనుక్కోండి. ఓకేనా? ఎందుకంటే మనం జనరల్ చూపిస్తుంటాం, తర్వాత కొంతమంది కొనుక్కుంటూ తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు అనమాట. సో ప్రీ ఓన్డ్ కార్స్ సెకండ్ హ్యాండ్ కార్స్ కొనే ముందు ఇలాంటి మినిమం జాగ్రత్తలు మీరు డెఫినెట్లీ తీసుకోండి. డెఫినెట్లీ అంటే చాలామందికి తెలుసు, ఎవరైనా అంటే కొత్తగా కొనుక్కోవాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్లీ సజెషన్స్ అయితే చేస్తున్నాను అనమాట. అండ్ ఇప్పుడు రైట్ నో అయితే మనం యువర్ కార్ షోరూమ్ మాదాపూర్లో ఉన్నాం. అండ్ ఇక్కడ మీకు ఇంకొన్ని ఎక్స్క్లూజివ్గా సెకండ్ హ్యాండ్ కార్స్ చూపించేస్తాను, ఫాలో. లేదంటే ఏమన్నా మీటర్ ట్యాంపరింగ్ ఏమైనా ఉందా, ఏమన్నా ఫ్లడ్ వెహికల్ ఉందా, ఏదైనా అంటే వీటి గురించి ఎక్కువ అడుగుతుంటారు. సో మా దగ్గర అయితే 220 points వెహికల్ చెక్ చేస్తామండి. సర్టిఫైడ్ కార్ అయితే ఉంటుంది. మేజర్ యాక్సిడెంట్ ఉండదు. ఇంజన్ ప్రాబ్లం కానీ ఇంజన్ వర్క్ అనేది కానీ గేర్ బాక్స్ వర్క్ అనేది కానీ మనకు ఆల్రెడీ ఫైనాన్స్లో ఉన్నది కానీ మనకు ఫ్లడ్ వెహికల్ కానీ ఇలాంటి వెహికల్స్ అనేవి ఏవైతే ఉండవు. ఇదైతే క్లియర్గా ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న మరి టచ్అప్స్ ఉంటాయి, లైట్గా పెయింట్ వేయడం కానీ బంపర్ చిన్న అయితే కామన్గా అయితే ఉంటుంది. ఇంకా మేజర్ ఇష్యూ అనేది ఏదైతే ఉండదు. ఇంకా మీటర్ రీడింగ్ అనేది ఏం చెప్తారంటే కొంతమంది ఏంటంటే షోరూమ్ వే నుంచి ఒక 3 years 4 years వరకు సర్వీస్ అనేది చేయిస్తారు షోరూమ్లో. ఎవరైనా సరే మీరైనా కొత్త కార్ తర్వాత చేయించుకుంటారు. ఇంకా ప్రతిసారి షోరూమ్కి వెళ్తే బిల్ ఎక్కువ వేస్తాడన్న ఉద్దేశంతో కొంతమంది బయట సర్వీస్ కూడా చేస్తారు. సో అది మన జెన్యూన్ ఉంటాయని మనం చెప్పలేము యాక్చువల్గా చెప్తారు. సో ఏంటంటే కొన్ని వెహికల్స్ జెన్యూన్ ఉండొచ్చు, కొన్ని వెహికల్ జెన్యూన్ లేకపోయి ఉండొచ్చు. కానీ వెహికల్ అయితే ఇంజన్ పరంగా అయితే మనం చెక్ చేసి ఆ ఇంజన్ వర్క్ లేకుండా గేర్ బాక్స్ అన్ని పర్ఫెక్ట్ ఉంటేనే మనం చెక్ చేయడం జరుగుతుంది. మా దగ్గర ఆల్మోస్ట్ 80 to 90% ఆఫ్ ది కూడా జెన్యూన్ వెహికల్సే, మనకు రీడింగ్ కూడా జెన్యూన్ ఉన్న వెహికల్సే మేము ప్రిఫర్ చేయడం అనేది జరుగుతుంది. పేరు కూడా యువర్ కార్ కాబట్టి కొనుక్కుంటే మన కారే కాబట్టి పేరులోనే అర్థం అవుతుంది. అంటే చెక్ చేస్తారు. మేము ఇప్పుడు దాదాపు అరౌండ్ మార్కెట్లో 22-23 years ఉంది. ప్రీవియస్గా మనకి ఎన్టీఆర్ గార్డెన్ దగ్గర అక్కడ ఎన్టీఆర్ అంబేద్కర్ స్టాచ్యూ ఉంది సార్, అక్కడ నుంచి మనం ఇక్కడ షిఫ్ట్ చేసి అరౌండ్ 8 years కూడా అవుతుంది ఇక్కడ షిఫ్ట్ చేసి కూడా. సో మా దగ్గర టెక్నికల్ టీమ్ ఏంటంటే మా దగ్గర 3 types ఆఫ్ టెక్నికల్ ఉంటాయి. బాడీ చెక్ చేసే వాళ్ళు, ఇంజిన్ చెక్ చేసే వాళ్ళు, డాక్యుమెంట్స్ చెక్ చేసే వాళ్ళు, 3 types ఆఫ్ టెక్నీషియన్స్ అనే వాళ్ళు మా దగ్గర ఉంటారు. వీళ్ళంతా చెక్ చేసి అంతా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం పార్క్ అండ్ సేల్కి అలౌట్ చేయడం జరుగుతుంది.